సర్వీస్ ఫైల్ యూస్ చేస్తాం. ఓకేనా? అందుకు సర్వీస్ ఫైల్ యూస్ చేసేది. సర్వీస్ ఫైల్ ఎందుకు అంటే టు కమ్యూనికేట్ విత్ బ్యాక్ ఎండ్, అంటే సర్వీస్ లేయర్తో కమ్యూనికేట్ అయ్యి ఏపీఐ ద్వారా, త్రూ ఏపీఐ ద్వారా బ్యాక్ ఎండ్ ఏపీఐతో కనెక్ట్ అయ్యి డేటాని బ్యాక్ ఎండ్ డేటాబేస్ తెచ్చుకొని యూఐలో చూపించేదానికి మనం సర్వీస్ ఫైల్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇది ఏంటంటే జస్ట్ ఏంటంటే ఇట్స్ ఏ లింక్, అంటే సర్వీస్ ఫైల్ అనేది ఒక లింక్ ఫర్ HTML పేజ్, అంటే ఒక యూఐకి బ్యాక్ ఎండ్ సర్వీస్కి సర్వీస్ ఫైల్ అనేది లింక్. ఆ లింక్ ద్వారానే మనకి డేటా అనేది పాస్ అవుతుంది. సర్వీస్ ఫైల్ నుంచి డేటా సర్వీస్ ఫైల్ నుంచి మనకు డేటా వస్తుంది. ఎక్కడి నుంచి అంటే జావా లేయర్ నుంచి, అంటే బ్యాక్ ఎండ్ నుంచి యూఐకి త్రూ సర్వీస్ ఫైల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది సర్వీస్ ఫైల్. సర్వీస్ ఫైల్లో మనం యూజ్ చేసేది ఏంటంటే, సర్వీస్ ఫైల్లో బేసిక్గా మనం యూజ్ చేసేది ఏపీఐస్ అంటే బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు, ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ బేస్ చేసుకొని మనం ఆ లింక్తో మనం డేటాను తెచ్చుకోవడం, డేటాను పంపించడం. సో ఇవంతా మనం ఆ ఏపీఐస్ ద్వారా చేస్తాం. అవేంటంటే ఏపీఐస్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఐపీఎస్ ఎవరు ఇస్తారు అంటే మీకు బ్యాక్ ఎండ్ టీమ్ వస్తుంది. మనం జస్ట్ ఆ ఏపీఐస్ని మనం యూజ్ చేసుకొని డేటాని పంపించవచ్చు సర్వీస్కి, అండ్ డేటాని తెచ్చుకోవచ్చు. సో ఈ రెండు ఉన్నాయి. అది సర్వీస్ ఫైల్ యొక్క ఉపయోగం అంటే ఏంటంటే, సర్వీస్ ఫైల్ ఈస్ బేసికల్లీ యూస్డ్ టు కనెక్ట్ విత్ బ్యాక్ ఎండ్ యూసింగ్ ఏపీఐ కాల్స్. అంతే, యూసింగ్ ఏపీఐస్ కమ్యూనికేషన్ కోసం మనం సర్వీస్ ఫైల్ యూస్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే ng జనరేట్ సర్వీస్ ఫైల్. వస్తా ఉండదు. ఇది యాక్చువల్ ఫ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఒక సర్వీస్ ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్లెట్ లో మనం ఒక ఈవెంట్ చేస్తాం. ఈవెంట్ అంటే అది క్లిక్ ఈవెంట్ అన్న అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ మీద మనం ఏం చేయొచ్చు, బటన్ మీద క్లిక్ చేయొచ్చు. అదే ఒక యూఆర్ఎల్ హైపర్ లింక్ అయితే హైపర్ లింక్ మీద క్లిక్ చేయొచ్చు. అదే కానీ సెలెక్ట్ బాక్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేస్బుక్ లో మనకి రిజిస్టర్ పేజ్ ఉంది. రిజిస్టర్ పేజ్ లో ఉంది కదా. ఈ రిజిస్టర్ పేజ్ లో మనకి ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయంటే, ఈవెంట్స్ అంటే ఏం లేదు, యూజర్ అనేవాడు యూజర్ ఇంటర్ఫేస్ తో, అంటే నార్మల్ యూజర్ అనేవాడు ఈ ఇంటర్ఫేస్ తో కమ్యూనికేట్ అవడానికి, అంటే నేను ఈ వెబ్ మీద సమ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాను. అది క్లిక్ యాక్షన్ అయినా కావచ్చు, ఈ టైపింగ్ యాక్షన్ అయినా కావచ్చు, ఆర్ఎల్స్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ పై ఏదైనా సరే, ఒక నార్మల్ యూజర్ ఒక యూఐని ఒక ఇంటర్ఫేస్ ని యూజ్ చేయడానికి మనకి కొన్ని ఈవెంట్స్ కావాలి.
అందుకనే దీన్ని యూఐ అంటారు. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ కెన్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్ ఆన్ దట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే కనిపించేది, మనకు కనిపించేది దాన్ని ఇంటర్ఫేస్ అంటారు. అండ్ దాని మీద పర్ఫార్మ్ చేసే యాక్షన్స్ ఏమంటారు అంటే ఈవెంట్స్ అంటారు. అంటే ఆంగ్లర్ లో ఆర్ఎల్స్ ఎక్కడ టెక్నాలజీ పరంగా ఎక్కడైనా ఏమంటారు అంటే ఈవెంట్ హ్యాండలర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు కానీ ఏదైనా సర్టెన్ యాక్షన్ if user perform on UI, ఓకేనా, is performed on UI, వాటిలో ఏమంటారంటే those are called event handlers. ఇది కాన్సెప్ట్. సో ఎవడైనా సరే ఒక సర్టెన్ యాక్షన్స్ యూఐ మీద పర్ఫామ్ చేసే దాన్ని ఏమంటారంటే ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటారు. ఆ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే మనకి క్లిక్ ఈవెంట్ ఉంది, చేంజ్ ఈవెంట్ ఉంది, కీ ప్రెస్. సో మనం కీప్యాడ్ ప్రెస్ చేస్తాం కదా, అది కూడా ఒక ఈవెంట్. ఇక్కడ యాంగులర్ లో కీ ప్రెస్, కీ ప్రెస్ ఆన్ అంటే కీని ప్రెస్ చేసి అండ్ సారీ కీ ప్రెస్ డౌన్, ఇది ఒక ఈవెంట్. అంటే ఏదైనా ఒక లెటర్ని మనం ప్రెస్ చేస్తాం కదా, అది కూడా ఒక ఈవెంట్ యాంగులర్ లో. ఇంకోటి ఏంటంటే కీ ప్రెస్ అప్ అంటే నువ్వు ప్రెస్ చేసిన దాన్ని నువ్వు కింద ప్రెస్ చేస్తావు కదా బటన్ ని, అది అప్ అవుతుంది కదా, అంటే వదిలేస్తావు కదా, అది కూడా ఒక ఈవెంట్ యాంగులర్ లో. సో ఇంకోటి ఉంది సెలెక్షన్ చేంజ్. సో ఇవన్నీ ఏంటంటే సర్టెన్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తారు, లేకపోతే యూట్యూబ్ లో ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూపిస్తా. సో యూట్యూబ్ లో ఉంది. ఇప్పుడు నేను గ్లోబల్ సెర్చ్ చూపిస్తా. అంటే గ్లోబల్ సెర్చ్ అంటే త్రూ అవుట్ వాళ్ళ డేటాబేస్ లో వాళ్ళ మొత్తము అంతా సెర్చ్ అయ్యి నీకు లాస్ట్ లో కొన్ని రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఇప్పుడు నేను సమ్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తా. చూడండి, ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తా. అంటే ఇప్పుడు నేను ఒక కీప్యాడ్ క్లిక్ చేసినప్పుడు, అంటే కీప్యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు సమ్ ఏపీ కాల్ అనేది పోతుంది. ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్ లో మొత్తం క్లోజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏదన్నా యాంగులర్ అని టైప్ చేస్తా. కింద చూపిస్తా, వస్తుందా? చూడండి, ఇప్పుడు నేను ఎల్ కొట్టా, చూసారా కాల్ పోయింది. సో ఇదో కాల్. సో ఈ బేసిక్ గా ఇది ఏంటి అంటే పైకి పోయాను, ఎక్కడుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇంకోటి ఇది క్లియర్ చేసి ఇంకోటి క్లిక్ చేస్తా, ఏ అని క్లిక్ చేస్తా. ఏ అని క్లిక్ చేయగానే ఇంకో ఏపీఐ కాల్ పోతుంది. చూసారా? ఇంకో ఆర్ అని క్లిక్ చేస్తా, ఇంకో ఏపీఐ కాల్. టీ అని క్లిక్ చేస్తా, ఇంకో ఏపీఐ కాల్. ఇక్కడ నువ్వు ఎన్ని యాక్షన్ పర్ఫామ్ చేస్తే నీకు అన్ని ఏపీఐ కాల్స్ పోతాయి. ఇక్కడ వాళ్ళు హ్యాండిల్ చేసిన ఈవెంట్ ఏంటి అంటే కీ ప్రెస్ ఈవెంట్. అంటే కీని ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఈవెంట్ చేస్తున్నారు. ఎందుకు అంటే దీనికి సంబంధించిన నీకు రిజల్ట్స్ చూపించడానికి, వాళ్ళు ఇక్కడ ఏంటంటే క్లిక్ ఈవెంట్ ని వాళ్ళు పాస్ చేస్తున్నారు. అర్థమైందా? సో ఇదొక కీ ఈవెంట్స్. ఇవన్నీ అంటే కీ ప్రెస్ పెట్టినప్పుడు, కీ ఆన్ పెట్టినప్పుడు, సో ఇవన్నీ ఏంటంటే ఒక ఈవెంట్స్. సో ఆ ఈవెంట్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక ఈవెంట్ ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఏబిఐ ద్వారా బ్యాక్ ఎండ్ తో కనెక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్ పంపించిన ఇన్ఫర్మేషన్ మన యుగలో చూపించాలి. అది ఇప్పుడు మన రిక్వైర్మెంట్. అంటే ఇది మనం చేయాల్సిందే. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో చెప్తాను. కాంపోనెంట్ టెంప్లెట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ మీద ఒక ఈవెంట్ అనేది ట్రిగ్గర్ చేస్తారు. ఈవెంట్ ఈస్ ట్రిగ్గర్డ్ అన్న ఫైల్డ్ అన్న ఒకటే. ట్రిగ్గర్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఈవెంట్ ఎక్కడికి వెళ్తుంది? దానికి సంబంధించిన టీఎస్ ఫైల్లోకి వెళ్తుంది, రైట్? సో ఇక్కడ నుంచి సర్వీస్ ఫైల్కి వెళ్ళి ఆ సర్వీస్ ఫైల్ నుంచి యూఆర్ఎల్ బేస్ మీద నీకు రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది. అంటే
ఆ రెస్పాన్స్ తో ఆ యూఆర్ఎల్ తో మనకి బ్యాక్ ఎండ్ తో కనెక్ట్ అయ్యి సర్వీస్ కనెక్ట్ అయ్యి ఆ రిజల్ట్ అనేది నీకు కాంపోనెంట్ టీఎస్ లోకి వచ్చి ఇది ఫార్వర్డ్ ఒకలా ఉంటుంది, ఫార్వర్డ్ ఎలా అయితే ఉంటుందో బ్యాక్వర్డ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. కాంపోనెంట్ HTML పేజ్ నుంచి టీఎస్ పేజ్ నుంచి సర్వీస్ ఫైల్ కి, అండ్ డేటా అనేది మనకి సర్వీస్ ఫైల్ వచ్చేసింది. డేటా అనేది బ్యాక్ ఎండ్ తో కమ్యూనికేట్ అయ్యి యూఆర్ఎల్ ద్వారా ఏపీఐ ద్వారా బ్యాక్ ఎండ్ తో కమ్యూనికేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెచ్చేసుకుంది. సో ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ టెంప్లెట్ కి ఇచ్చేయాలి కదా, అంటే టెంప్లెట్ కి ఇచ్చేయాలి. సో అందుకని చెప్పి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఎలా అయితే మనం పంపించామో అలానే డేటాను కూడా తెచ్చుకుంటాం. సో కాంపోనెంట్ నుంచి కాంపోనెంట్ బ్యాక్ టిఎస్ అండ్ టిఎస్ నుంచి HTML, అంతే. ఇది ప్రాసెస్. సో ఈవెంట్ ఫైర్ అయినప్పుడు బేసిక్గా జరిగేది ఇది. ఈవెంట్ ఒక ఈవెంట్ మీద అది ఏ ఈవెంట్ అయినా సరే, ఒక క్లిక్ ఈవెంట్ అయినా సరే, అది ఏ ఈవెంట్ అయినా సరే, బేసిక్గా జరిగే ఫ్లో ఇది. HTML మీద ఒక ఈవెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన టీఎస్ ఫైల్లో మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ లో నుంచి సర్వీస్ ఫైల్ పోయి ఆ సర్వీస్ ఫైల్లో ఆ ఏపీఐ యూఆర్ఎల్ ద్వారా బ్యాక్ ఎండ్ తో కమ్యూనికేట్ అయ్యి డేటా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అదే డేటాని మళ్ళీ టెంప్లెట్ కి ఇచ్చేయాలి. గోయింగ్ ఫార్వర్డ్, టేకింగ్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే ఈవెంట్స్. క్లిక్ ఈవెంట్ గుర్తుపెట్టుకోండి. జావా స్క్రిప్ట్ లో అన్ని ఏంటంటే ఆన్ క్లిక్ ఇలా ఉంటాయి. ఆన్ క్లిక్ జావా స్క్రిప్ట్ లో ఆన్ క్లిక్ ఇలా ఉంటాయి. సో యాంగిల్ వచ్చేసరికి ఇలా ఉంటాయి, ఇలా. సో ఆన్ అనేది ఉండదు ఇక్కడ, యాంగులర్ లో ఆన్ అనేది ఉండదు. అండ్ ఆన్ బదులు ఇక్కడ కర్లీ బ్రాకెట్స్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి. స్క్వేర్ బ్రాకెట్స్ అన్ని కామన్, ఇంకా అన్ని కామన్. చేంజ్ కదా, అక్కడ ఏంటంటే జావా స్క్రిప్ట్ లో ఆన్ చేంజ్. ఇక్కడ ఏంటి అంటే యాంగిల్ వచ్చేసరికి చేంజ్, కానీ విత్ బ్రాకెట్స్. చేంజ్ అంతే. జస్ట్ నీకు సింటాక్స్ ఒకటే మారుతుంది, సింటాక్స్ అండ్ ఆన్ అనేది ఉండదు, కానీ ఇదంతా కామన్ ఇంకా. అండ్ ఇక్కడ కీ ప్రెస్ కూడా అంతే, కీ ప్రెస్ కూడా సేమ్ ఇలానే స్క్వేర్ బ్రాకెట్స్ అనేది వస్తాయి, అన్నిటికీ ఇలానే వస్తాయి. ఇదేంటంటే ఈవెంట్ బైండింగ్ అంటారు. వీటిని ఏమంటారు అంటే ఈవెంట్ బైండింగ్ అంటారు. అది వదిలేసిండి ప్రస్తుతానికి. సో ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఒక యూజర్ అనేవాడు, నార్మల్ యూజర్ అనేవాడు యుఐ మీద సర్టెన్ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అంటే మనకు కావాల్సిన మెథడ్స్ ఏంటి అంటే, మనకు కావాల్సిన ఈవెంట్స్ ఏంటి అంటే ఇదే ఈవెంట్స్. క్లిక్ ఈవెంట్, చేంజ్ ఈవెంట్, ప్రెస్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వదిలేసిండే, ఇప్పుడు నేను ఫేస్బుక్ చూపిస్తాను. ఇప్పుడు క్రియేట్ న్యూ అకౌంట్, ఇక్కడ నేను ఒక ఈవెంట్ అనేది పర్ఫామ్ చేస్తున్నా. ఇది ఏంటంటే క్లిక్ ఈవెంట్. ఓకేనా? క్లిక్ చేయగానే ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. సో క్లిక్, ఒక ఈవెంట్ జరిగి నాకు ఈ పేజ్ వచ్చింది కదా. సో ఇది కూడా ఒక ఈవెంట్. ఇది చేంజ్ ఈవెంట్ అంటే నేను సమ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తున్నా. అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ అందరితో ఒకటే ఉండదు కదా. సో వాళ్ళ సంబంధించిన సెలెక్ట్ చేసుకుంటారు. ఇదేంటంటే చేంజ్ ఈవెంట్. అంటే ఇక్కడ కూడా ఒక ఈవెంట్ రాసుకోవచ్చు, ఆన్ చేంజ్ ఈవెంట్ రాసుకోవచ్చు. ఇది క్లిక్ చేసినప్పుడు ఇది కూడా ఒక ఈవెంట్. ఇలా మార్చంగానే ఒక ఈవెంట్ ను ఫైర్ చేయొచ్చు, ఇలా మార్చంగానే. అండ్ దీని మీద క్లిక్ చేయగానే ఇంకో ఈవెంట్ ఫైర్ చేయొచ్చు. అంటే ఇదొక రెడీ బటన్, దీని మీద క్లిక్ చేయగానే ఇంకో ఈవెంట్ ఫైర్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈవెంట్స్. సో యూజర్ అనేవాడు ఒక సర్టెన్ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు, యుఐ మీద సర్టెన్ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ ఉంది. పబ్జీలో మనకి అన్ని ఈవెంట్స్, ఫైరింగ్ ఈవెంట్ ఉంది, జంపింగ్ ఈవెంట్ ఉంది, స్లైడ్ ఈవెంట్ ఉంది, రీకాయిల్ ఈవెంట్ ఉంది. సో అవన్నీ ఏంటంటే ఈవెంట్స్. యూజర్ అనేవాడు ఇంటర్ఫేస్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో అవన్నీ ఏంటంటే ఈవెంట్స్. సినిమాలో కూడా అది కూడా ఒక ఇంటర్ఫేసే. అక్కడ మనం ఏం చేయొచ్చు, మాక్సిమం ఏంటంటే సౌండ్ పెంచుకోవచ్చు, సౌండ్ తగ్గించుకోవచ్చు, లేకపోతే
క్యాప్షన్స్ ని లైక్ కింద సబ్ టైటిల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మనం ఒక ఈవెంట్ చేస్తున్నాం. ఆ ఈవెంట్స్ పరంగా నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవేంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. టెక్నికల్ వర్డ్ ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. ఓకేనా? సో ఇది ఈవెంట్స్. ఇప్పుడు మనం ఈవెంట్స్ వేటి మీద చేయొచ్చు అంటే ఈవెంట్స్ అనేది వేటి మీద చేయొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే బటన్ మీద చేయొచ్చు. బటన్ మీద నువ్వు సింపుల్ గా బటన్ మీద జస్ట్ ఇది కాపీ చేయడమే అంతే. ఇది కాపీ చేసేసి పెట్టేసి అండ్ బటన్ లోపల కంటెంట్ లాగిన్. సో మనకి ఇవేవి మనకి ఇవేళ కనిపించవు. మనకి ఓన్లీ కంటెంట్, మనం దీని లోపల రాసిన కంటెంటే మనకి ఇవేళ కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఒక ఈవెంట్. ఎందుకు అంటే బికాస్ మనము ఎప్పుడు కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవెంట్స్ కానీ స్టైలింగ్ కానీ ఏదైనా సరే ఓపెనింగ్ ట్యాగ్ లోనే డిక్లేర్ చేస్తాం. ఎప్పుడు కూడా క్లోజింగ్ ట్యాగ్ లో అసలు దీన్ని పట్టించుకోం. ఓన్లీ ఇది ఏంటంటే క్లోజ్ అంతే, అయిపోయింది డన్. దీంతో మనం ఇంకా అసలు ఏం చెయ్యం. క్లోజింగ్ ట్యాగ్ తో మనకి ఎటువంటి పని లేదు. ఇంకా జస్ట్ క్లోజ్ చేయడమే దాని మన పని. ఇంకా నువ్వు ఈవెంట్ చేయాలన్నా, స్టైల్ ఇన్పుట్ స్టైల్ ఇవ్వాలన్నా, ఇన్లైన్ స్టైలింగ్ ఇవ్వాలన్నా, ఆర్ఎల్స్ ఏదైనా క్లాస్ యాడ్ చేయాలన్నా, ఆర్ఎల్స్ ఒక ఐడి యాడ్ చేయాలన్నా, ఆర్ఎల్స్ ఏదైనా సరే నువ్వు చేయాల్సింది ఎక్కడ అంటే ఓపెనింగ్ ట్యాగ్ లో నువ్వు అన్ని చేయాలి. క్లోజింగ్ ట్యాగ్ లో నువ్వు ఏం చేయవు. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాగ్ మధ్యలో కంటెంట్ అనేది కంపల్సరీ పెట్టాలి. సో కంటెంట్ లేకపోతే మనకి ఇది మనకి ఇవాళ కనిపించదు. సో కంటెంటే మనకి ఇవాళ కనిపిస్తుంది. సో నువ్వు దీని మీద క్లిక్ చేయగానే ఈ ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. అది ఇక్కడ థింగ్. అండ్ ఇక్కడ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఎక్కడ రాసుకోవచ్చు అంటే ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేంజ్ ఉంది కదా, ఇది ఎక్కడ రాసుకోవచ్చు అంటే మన రిక్వైర్మెంట్ పరంగా. అంటే ఇందాకేం చూపించాను, ఇక్కడ నేను డ్రాప్ డౌన్ చూపించాను కదా, ఈ డ్రాప్ డౌన్ కూడా ఈ డ్రాప్ డౌన్ లో మనం ఆ ఈవెంట్ చేయొచ్చు. అది ఎలా అంటే సెలెక్ట్ అంతే, సెలెక్ట్ అయిపోయింది. సో సెలెక్ట్ ఆల్ మనకి ఏముంటాయి, ఆప్షన్స్ ఉంటాయి రైట్. అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇవి ఉంటాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కాపీ చేస్తా. నాకు ఇక్కడ నుంచి నేను మొత్తం కాపీ చేసుకుంటా. నువ్వు కాపీ చేసుకోవాలంటే జస్ట్ కంట్రోల్ ఇన్స్పెక్ట్ కొడితే చాలు. ఇన్స్పెక్ట్ కొట్టేసి ఇక్కడ మనకు కావాల్సింది ఇది రైట్. సో దీని మీదకి వెళ్ళాను, క్లిక్ చేశాను, ఇది సెలెక్ట్ ట్యాగ్. సో ఇది మొత్తం నేను కాపీ చేసుకుంటా. కాపీ అని కొట్టి కాపీ ఎలిమెంట్ చాలు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది నేను పేస్ట్ చేయగానే అంతా నాకు వచ్చేస్తుంది. అది వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ నాకు వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇది సెలెక్ట్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ దీని లోపల ఉన్న సెలెక్ట్ ట్యాగ్ ఎక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ అయింది, స్టార్టింగ్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే ఆప్షన్స్ 0, 1, 2, 3 ఇవన్నీ ఏంటంటే ఆప్షన్స్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ ట్యాబ్ లో పైన ఒక ఈవెంట్ రాయొచ్చు. అదేంటి అంటే సింపుల్ గా చేంజ్ అని చెప్పి రాయొచ్చు. చేంజ్ ఈవెంట్ పెట్టి మనం ఈ వాల్యూని బ్యాక్ ఎండ్కి పంపించవచ్చు. డే చేంజ్ మన ఈవెంట్ మన ఇష్టం, మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇలా పెట్టేసి దీంట్లో మనం ఈ వాల్యూని పంపించుకోవచ్చు. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. ఈవెంట్స్ అంటే యూజర్ అనేవాడు యూఐ మీద యాక్షన్ పర్ఫామ్ చేయడానికి మనం ఈ ఈవెంట్స్ యూజ్ చేస్తాం. క్లిక్ ఈవెంట్, చేంజ్ ఈవెంట్, ఇందాక చూపించింది ఏంటంటే ప్రెస్ ఈవెంట్. ఇక్కడ యూట్యూబ్ లో చూపించాను కదా, యూట్యూబ్ లో. సో ఇప్పుడు నేను ఏదైనా ఇంకోటి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇప్పుడు నేను పబ్జీ అని కొడతా, అని కొడతా, ఒక కాల్ పోయింది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఇది ఆన్ కీ ప్రెస్ ఈవెంట్. ఇది కూడా ఒక ఈవెంట్. సో మనకి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈవెంట్స్ అన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఏపీఐ కాల్ చేయడానికి, లేకపోతే ఏదైనా యూజర్ అనేవాడు ఇంటర్ఫేస్ తో ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయడానికి మనం ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా?
ఇది కొంచెం ఇంపార్టెంట్ బ్రో, గుర్తుపెట్టుకోండి టాపిక్. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈవెంట్ హ్యాండ్లర్స్ గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ టర్మ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. డౌట్ ఉందా ఇంకా ఏమన్నా? హలో, ఎందుకు కాలేజ్ లాగా బిహేవ్ చేస్తున్నా? నాకు ఇంకా అర్థం కావట్లేదు. కాలేజ్ లో కూడా ఇంతే, ఏదైనా అడిగారంటే మేడమ్స్ వీళ్ళు కామ్ గా ఉంటారు, మనకి ఎందుకు ఏ రోజు చెప్పుకుంటారులే, అలానే బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ. నాకు అర్థం కావట్లేదు ఎందుకో. హలో, చెప్పు విష్ణు. అర్థమైంది బ్రో. లాస్ట్ లో కొంచెం అర్థం కదా, ఈ సెలెక్టివ్ అని వేశారు కదా, కొంచెం అది ఒక్కసారి చెప్పండి. అదంతా కాపీ చేసి ఇక్కడికి వేశారు కదా, అదేం లేదు బ్రో, చెప్పండి. అదేం లేదు. నువ్వు ఏదన్నా అదేంటంటే నేనేం చేశానంటే కోడ్ రాయకుండా జస్ట్ ఫేస్బుక్ వాళ్ళు రాసిన కోడ్ ని నేను నాకు ఇప్పుడు ఈ కోడ్ కావాలి అంటే నాకు ఇది కావాలి. సో ఇది కావాలంటే సింపుల్ గా ఇన్స్పెక్ట్ ఇదంతా ఏంటంటే ఇన్స్పెక్టర్, ఇక్కడ ఆరో మార్క్ ఉంటుంది, ఈ ఆరో మార్క్ క్లిక్ చేసి దాని మీదకి వెళ్ళు, దాని మీద క్లిక్ చేయి చాలు. సో ఈ కోడ్ రాసిన దానికి, ఈ కోడ్ ఉంది కదా పక్కన ఎలిమెంట్స్ అనే ట్యాబ్ లో, ఈ కోడ్ వల్ల మనకి ఇది వచ్చింది అవుట్పుట్. సో నువ్వు జస్ట్ ఈ కోడ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాస్ ఎలిమెంట్, చాలు. కాపీ ఎలిమెంట్ నువ్వు ఇక్కడికి వచ్చేసి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, అంతే. ఇది వాడు యూజ్ చేసిన కోడ్ అక్కడ. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ప్లేస్ హోల్డర్ ఏది, ప్లేస్ హోల్డర్ వచ్చి సూర్య నేమ్, అదే మనకి సర్నేమ్, అదే మనకి కనిపిస్తుంది. నాకు సర్నేమ్ వద్దు, నేను మార్చాలి అంటే మనం ఇక్కడే మార్చేసుకోవచ్చు. సో ఇదంతా ఏంటంటే వన్ టైం, తర్వాత మళ్ళీ అది మారిపోతుంది. ప్లేస్ హోల్డర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ప్లేస్ హోల్డర్, ఇది ప్లేస్ హోల్డర్. సో ఈ ప్లేస్ హోల్డర్ కి నేను వేరేది ఇస్తా, నేమ్. చూసారా మారింది? ఓకే, ఇది ఈవెంట్ హ్యాండ్లర్స్ కొంచెం ప్రాక్టీస్ చేయ బ్రో, చాలు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఈవెంట్ హ్యాండ్లర్స్ కానీ వస్తే మిగతా సర్వీస్ కాల్ కంటిన్యూ చేస్తా, ఎందుకంటే ఇక్కడ ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు నీకు సర్వీస్ కాల్ పోవాలి, ఓకేనా? సర్వీస్ కాల్ ఈవెంట్ హ్యాండ్లర్స్ కొంచెం నేర్చుకోండి. క్లిక్ ఈవెంట్, చేంజ్ ఈవెంట్, కీ ప్రెస్ అప్, చేంజ్, ఇవన్నీ కొంచెం ఈజీగా ఉంటాయి, ఓకేనా? ఇది కొంచెం నేర్చుకోండి. నెక్స్ట్ సర్వీస్ ఫైల్ గురించి ఇంకా డెప్త్ చెప్తా. డెప్త్ అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది యూఐలో ఎలా చూపించాలి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇంకా ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయంటే యాంగులర్ లో, నెక్స్ట్ వచ్చి ఫార్మ్స్. ఇది ఫార్మ్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇదంతా ఒక ఫామ్. ఇది వాళ్ళు ఫామ్ ట్యాగ్ యూస్ చేసి డెవలప్ చేస్తుంటారు. ఫామ్ ట్యాగ్ చూస్తారు కదా ఫామ్ ట్యాగ్. సో ఈ ఫామ్ ట్యాగ్ యూస్ చేసి వాళ్ళు ఈ ఫామ్ డెవలప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్తారు, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా ఏమిస్తారు, ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమిస్తారు, వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి మనం తీసుకోవాలి. అలానే ఇక్కడ నువ్వు ఏదైనా అకౌంట్ రిజిస్టర్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా కూడా మనం ఫామ్ ట్యాగ్ యూస్ చేసి ఒక ఫామ్ ని క్రియేట్ చేస్తాం. సో అదే అలానే మనకి యాంగులర్ లో కూడా కొన్ని ఫామ్స్ ఉన్నాయి, ఓకేనా? ఫార్మ్స్, నెక్స్ట్ రౌటింగ్, నెక్స్ట్ డైరెక్టివ్స్, నెక్స్ట్ పైప్స్, నెక్స్ట్ ఫార్మ్స్, రౌటింగ్, డైరెక్టివ్స్, ఇంకేమున్నాయి బ్రో? అబ్జర్వబుల్స్, నెక్స్ట్ ఫార్మ్స్, రౌటింగ్, అబ్జర్వబుల్స్, డైరెక్టివ్స్, పైప్స్. పూర్ణ ఇంకేమున్నాయి పూర్ణ?
పూర్ణ ఇంకా యాంగులర్ లో ఇంకేమున్నాయి? హలో పూర్ణ, పూర్ణ ఏందో పూర్ణ మాట్లాడలేదు. బ్రో చెప్ బ్రో. హాయ్ బ్రో. ఇంకా ఇంకేం మనకి యాంగులర్ లో నీకు చెప్పాను కదా, ఇంకా ఏమున్నాయి నీకు తెలిసి? ఏది బ్రో? యాంగులర్ లో కాన్సెప్ట్స్ నేను కాంపోనెంట్స్ మాడ్యూల్స్ చెప్పాను. డెకరేటర్స్. డెకరేటర్స్ సర్వీసెస్, డెకరేటర్స్ డిపెండెన్సీ ఇంజెక్షన్ బ్రో, మెయిన్ క్వశ్చన్ అది కదా. అది సర్వీస్ లో వస్తుంది లేదు. అంతే బ్రో, ఇవే అని తెలిసి ఇవే అనుకుంటా కాన్సెప్ట్స్. సో మీ ఫార్మ్స్ కి ఒక 2 days పడుతుంది, ఇంకా ఎక్కువ పడుతుంది, 3 days పడుతుంది. రౌటింగ్ 2 days, 2 + 5 3 + 2 5. డైరెక్ట్ వ్యూస్ లో మనకి టైప్స్ ఉన్నాయి, స్ట్రక్చరల్, అట్రిబ్యూట్, కాంపోనెంట్. సో ఇదొక 3 days, 3 + 2 8. సో పైప్స్ ఒక 2 days 10, ఇదొక 2 days 12, ఇదొక 1 day 13, ఇదొక 1 day 14. సో మొత్తం కలిపి బఫర్ టైం పెట్టుకొని ఒక కొన్ని డేస్ పెట్టుకుందాం వాళ్ళ, అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా, అన్నిటికి కూడా ఒక 20 days పెట్టుకుందాం. సో ఇంకా జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి క్లోజర్, హాయిస్టింగ్, ఇంకా కొన్ని ఈవెంట్ బబ్లింగ్ ఉంటుంది. ఈవెంట్ బబ్లింగ్ అడుగుతారు. అవన్నీ ఇంటర్వ్యూలో వస్తాయి బ్రో, ప్రస్తుతానికి అది అవసరం లేదు. సో స్మాల్ కోడ్ స్నిప్పెట్స్, ఒక నిమిషం అండి బ్రో. కోడ్ స్నిప్పెట్స్, duplicates from సో ఇవన్నీ ఇంకా ఉన్న జావా స్క్రిప్ట్ లో ఉన్న కాన్సెప్ట్స్ బ్రో ఇవి. సో క్లోజర్స్ ఒక 2 days వేసుకోండి, హాయిస్టింగ్ 1 day వేసుకోండి, 3 ఇది లాస్ట్ లో పెడదాం. క్లోజర్స్ 2 days, హాయిస్టింగ్ 2 days, రిమూవింగ్ డూప్లికేట్స్ ఇదంతా ఒక 1 day, 5 ఆబ్జెక్ట్స్ అరేస్, ఆబ్జెక్ట్స్ ఒక 2 days, 7 అరేస్ ఒక 4 days, 11 కాల్ బ్యాక్స్ వచ్చి ఒక 3 days,
14. ఇది వచ్చి స్మాల్ కోడ్ స్నిప్పెట్స్. ఇదొక 3 days. 14 + 3 17. 17 days. దాని తర్వాత Flexbox or Flex layout. ఇది బ్రో, ఇది చాలా సింపుల్. CSS లానే ఉంటుంది, వెరీ సింపుల్. సో ఇదొక 4 days వేసుకుందాం చాలు. 4 days. తర్వాత మీడియా క్వరీస్ ఇదొక 2 days చాలు. Flexbox or Flex layout 2 days. గిట్ చెప్పేశాను కదా. హలో, చెప్పారు బ్రో. ఓకే, గిట్ చెప్పాను. నెక్స్ట్ ఏమున్నాయి? ఇది చెప్పాను చదండి. డెవలపర్ టూల్స్ చెప్పానా? చెప్పలేదు. సో డెవలపర్ టూల్స్ ఒక 2 days. సాస్ చెప్పేదా? అంటే సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ సాస్ చెప్పేదా? అవసరం లేదన్న. వద్దా? సరే చాలు. వద్దులే సాస్ వద్దులే. సాస్ పెద్ద కాన్సెప్ట్ లేదు, సాస్ వద్దులే. సో 20 + 30 37. 37 ఒక 4 41 42 43 45 days. 50 days ఉంది బ్రో ఇంకా ఓవరాల్. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి, రెజ్యూమ్ ప్రిపరేషన్ కి ఇంకో 10 days ఎక్స్ట్రా. 10 days కొద్దిగా 5. సో మొత్తం ఇంకో 50 days ఉంది బ్రో. 50 days లో మనం కోర్స్ కంప్లీట్ చేసి మీరు ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. బ్రిటిష్ అండ్ విష్ణు. సిఎస్ఎస్ అంతేనా? 5 క్లాసులేనా? సిఎస్ఎస్ అంతే బ్రో. సిఎస్ఎస్ నువ్వు అంత చేస్తే అంత. సిఎస్ఎస్ పెద్ద కష్టమే. సిఎస్ఎస్ లో నువ్వు ప్రాక్టీస్ చేయ బ్రో. నీకు డౌట్స్ ఉంటే అడుగు, చెప్తా. సిఎస్ఎస్ లో నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, నేను చెప్తా. సరేనా? సో ఇంకా 50 days ఉంది. 50 days కోర్స్ ప్లస్ రెజ్యూమ్ ప్రిపరేషన్. సో ఈరోజు డేట్ ఎంత ఉంది? 16. 15 వేసుకోలే. సో ఇది ఒక 15 days ఉంది. 15 ఒక 30 45 ఒక 5 50. సో నెక్స్ట్ సెప్టెంబర్ 5th కల్లా కంప్లీట్ అవ్వాలి బ్రో కోర్సు. హలో, సెప్టెంబర్ 5th కల్లా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మొత్తం రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత 6th నుంచి మీరు స్టార్ట్ చేయాలి సర్చింగ్, జాబ్ సర్చింగ్. ఇక్కడే రాస్తా. మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా నేను సెప్టెంబర్ 5th కంప్లీట్ చేస్తా కోర్సు. సేమ్ అలాగే HTML చెప్పావు కదా, అది కూడా టాపిక్స్ రాసినట్టే. ఏం విష్ణు? ఏం వెంకటేష్? HTML CSS చెప్పావు కదా, అది టాపిక్స్ వరకు అలాగే రాసేనా? చూసుకోలేదండి గూగుల్లో. HTML 5 days. టాపిక్స్ ఏమో బ్రో. టాపిక్స్ HTML చాలా ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి కష్టం ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పారు కదా,
నేను చెప్పిన టాపిక్స్ ఇది కష్టం లేదు ఇప్పుడు అది రాయలేనులే కానీ. సో ఇవి నేను ఇవి కవర్ చేస్తాను నెక్స్ట్ 50 డేస్లో. సో సెప్టెంబర్ 5th కంప్లీట్ అయిన తర్వాత సెప్టెంబర్ 6th మీ చేతిలో రెజ్యూమ్ ఉండాలా, నౌకరీ అకౌంట్ క్రియేట్ చేయాలా, అప్లోడ్ చేయాలా, జాబ్స్కి అప్లై చేయాలి. ఇంకా మీకు నవంబర్, డిసెంబర్ ఇంకా 2 months ఉంటుంది. 2 monthsలో మీరు ఇంటర్వ్యూ జాబ్ కొట్టాలి. ఓకేనా? అయితే క్లోజ్ చేస్తున్నా. ఓకే బ్రో. హలో రాజేష్ అన్న. చెప్సాయి. అన్న ఇది టెస్ట్ కేసెస్ గురించి కొంచెం క్లాస్ అని తీసుకుంటారు. నా క్లాస్ జాయిన్ అవుతాడంట అప్లై చేస్తాడు. టెస్ట్ కేసెస్ సరే సాయి చెప్తారా? టెస్ట్ కేసెస్ చెప్తా కానీ అది కొంచెం అడ్వాన్స్డ్, అంటే దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అందుకని అదే నువ్వు క్లాస్ తీసుకున్నాడు కంటే అమౌంట్ ఎంతో చెప్తే క్లాస్ జాయిన్ అవుతాడు. ఓన్లీ టెస్ట్ కేసెస్ మాత్రం. టెస్ట్ కేసు ఒకటేనా? టెస్ట్ కేసెస్ ఒకటే. టెస్ట్ కేసెస్ నేను కూడా నాకు అంత పర్ఫెక్ట్ గా రాదు, వచ్చు అంతే. మరీ అంత పర్ఫెక్ట్ గా రాదు, వచ్చు. అంటే మేనేజ్ చేయగలుగుతా. అంటే అట్లీస్ట్ 60-70% అన్న కవర్ చేస్తావు కదా? అది చేస్తా. మరీ అంత దాంట్లో నేను తోపేం కాదు, వచ్చు అంతే. మరీ అంత తోపేం కాదు, జస్ట్ వచ్చు అంతే. ఆ విషయం చెప్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ చూస్తే మళ్ళీ ఫీజ్ చెప్తాను. అర్థం కాల మళ్ళీ చెప్పు. నేను ఆయనకు చెప్తాను ఇది మ్యాటర్ అని. ఒకవేళ ఆయన ఇంట్రెస్ట్ మీకు జాయిన్ అవుతాను అంటే మళ్ళీ ఫీజ్ ఆయనకి చెప్తాను. సరే చెప్పండి. నాకు అంతకేం రాదు, అంత తోపేం కాదు. ఒక 60% చెప్పగలను అని చెప్పండి. సరే అన్న. నన్ను మళ్ళీ కనెక్ట్ అవుతావు కదా నైట్? నైట్ ఉంటా. నైట్ 11 పైన జాయిన్ అవుతా. ఓకే, 11-10 అట్లా మెసేజ్. నేను నువ్వు లేకపోతే నేను చేయించేసాలే సాయి. నువ్వేం చేస్తావు? వాడు మార్నింగ్ లేదు, నేను చేసిస్తాను. నేను చెప్పిన తర్వాత చేసిస్తాను. నేను చేసిస్తానంటే చేసిస్తాను. ఓకే, నన్నువే అది నీకు మెయిల్ చేసిన అదొకసారి అలానే చేసిస్తా. ఓకేనా? అలానే చేసిస్తా. ఓన్ గా క్రియేట్ చేసేసి అంత. అర్థం కాల. నువ్వే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసానా? ఓకే. లేదు నీ ప్రాజెక్ట్ నేను యూజ్ చేస్తాలే. నేను అయోనిక్ నాకు రాదు బ్రో, నిజంగా అయోనిక్ నాకు రాదు. నేను కూడా చూసి నేర్చుకొని చేయాల్సిందే అది. ఓకేనా? అయోనిక్ నాకు మరీ అంత పర్ఫెక్ట్ గా నాకేం రాదు. నేను కూడా చూసి నేర్చుకొని చేయాల్సిందే. అందుకని అదే యాంగులర్ అయింటే ఈ పాటికి చేసి ఇచ్చేసామండి. అదే ప్రాబ్లం ఇక్కడ. అట్లా ఇది ఒకటే ట్రై చేయండి, మళ్ళీ సరే. అట్లా అనుకోండి. నైట్ చేశాను. నేను చేస్తా. నైట్ నేను చేస్తాను. మాట చేస్తా.